పేరన్నా? నా పేరు వికాస్ అన్న, మాది నందిగామ 11వ వార్డు. ఇక్కడ నందిగామలో గతంలో ఇక్కడ సౌమ్య గారు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇప్పుడు జగన్మోహన్ రావు గారు కూడా పనిచేశారు. ఇద్దరు ఎవరి పరిపాలన బాగుంది? ఖచ్చితంగా డాక్టర్ జగన్మోహన్ రావు గారి పరిపాలన బాగుంది. వైద్యుడు, విద్యావంతుడు, ఇంటింటికి తిరిగాడు, గడప గడపకు మూడు సార్లు తిరిగారు. ఆయన ప్రతి డోర్ టు డోర్ తిరిగారు. ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళి పని చేయించుకోవచ్చు. డాక్టర్ మొండితో జగన్మోహన్ రావు గారి దగ్గరికి కానీ, అరుణ్ కుమార్ గారి దగ్గరికి కానీ ఎవరైనా పెత్తందారి వ్యవస్థ లేని వ్యవస్థ అయింది. ఎవరైనా వెళ్ళి డైరెక్ట్గా పని చేయించుకోవచ్చు. అర్ధరాత్రి అయినా ఎప్పుడైనా ఫోన్కి రెస్పాండ్ అవుతారు. మీరు ఎవరినన్నా అడగండి, కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఎవరినన్నా అడిగితే చెప్తారు. గత 5 ఏళ్లలో నందిగామలో అలాంటి డెవలప్మెంట్ చేశారు ఆయన. 5 ఏళ్ళని మాత్రం అనమాకండి అన్న. 2 సంవత్సరాలు కరోనా పోయింది. 3 సంవత్సరాలు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వర్క్ చేసింది. అందులో మాకు నందిగామ అయితే మాత్రం డివైడర్లు వేశారు, రోడ్లు వేశారు, డ్రైనేజీలు వేశారు, జగనన్న వాక్వే చేశారు. అలాగే కేంద్రీయ విశ్వవిద్యాలయం వచ్చింది, 100 పడకల ఆసుపత్రి మాకు వచ్చింది. ఇవన్నీ శాంక్షన్ అయిన ఘనత డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి. ఎందుకు? ఈయన విద్యావంతుడు, వైద్యుడు కాబట్టి 100 పడకల ఆసుపత్రి గురించి ఆలోచించి ఈ జిల్లాలోనే అటు జగ్గేపేటకు కానీ ఇటు లేని మా నందిగామకి తీసుకొచ్చారు. 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చారు, కేంద్రీయ విశ్వవిద్యాలయం తీసుకొచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గురించి ఏం చెప్తారు? వ్యవహారశీలన్న ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారు అంటే ఎవడింట్లో కష్టం వచ్చినా 10 నిమిషాల్లో రెస్పాండ్ అయ్యి వెళ్తారు. మీరు ఎవరన్నా అడగండి, ప్రతి మాలపల్లి, మాదిగూడెం, బీసీ కాలనీలు, ఎస్టీ కాలనీలు, ముస్లిం మైనారిటీలు అంతా ఏ అవసరం ఉన్నా అరుణ్ గారు గుమ్మం దొక్కితే సహాయం పొందనోడు అంటూ ఎవరు ఉండరు. మీరు ఎవరినన్నా అడగండి. అయితే ఈ నియోజకవర్గంలో చక్రం తిప్పేదంతా అరుణ్ కుమార్ గారే, మొండితో గారు వెనక మాత్రమే ఉంటారని చెప్పుకుంటున్నారు. అంతవరకు నిజం? అది తప్పన్నది. చక్రం తిప్పేదంతా జగన్మోహన్ రావు గారే, వెనకుండి నడిపించేదే అరుణ్ కుమార్ గారు. వెనకుండి పార్టీకి సంబంధించినవి పొలిటికల్ పార్టీకి సంబంధించినవి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీ నిబంధనలన్నీ అరుణ్ కుమార్ గారు చూస్తారు. గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రామ్స్, గవర్నమెంట్కి సంబంధించినవి జగన్మోహన్ రావు గారు చూస్తారు. అది నిజామ టీడీపీ కంచుకోట. గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు గెలిచిందే తప్ప వాళ్ళకి అంత సీన్ లేదు. ఎన్నికల్లో మేమే గెలుస్తామని తంగిరాల సౌమ్య అంటున్నారు. 10,800 అన్న మెజారిటీ. డాక్టర్ జగన్మోహన్ రావు గారిది 10,800 మెజారిటీ. ఇంకా పెరిగిద్ది తప్ప తగ్గదు. మంచి చేసామంటేనే ఓటేయండి అని అడుగుతున్నారు. మాది ఫ్యాన్ గుర్తు, మేము మంచి చేసామనిపిస్తేనే ఓటేయండి అని అడుగుతున్నారు. కానీ మాది ఫ్యాన్ గుర్తు, మాకు ఓటేయండి, మేము ఇది చేసామని చెప్పుకోవడానికి వాళ్ళు ఇప్పుడు డోర్ టు డోర్ తిరగడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు. డోర్ టు డోర్ తిరిగి వాళ్ళకి ఎందుకు ఓటేయాలి అనేది జనాలు అడుగుతున్నారు. వాళ్ళకి మేము ఎందుకు ఓటేయాలి, మాకేం చేశారని ఓటేయాలి, ఇంటికి ఫంక్షన్ అందించారా, మేము డోర్ టు డోర్ ప్రతి సంక్షేమ పథకాలు ఇచ్చాము, అమ్మఒడి ఇచ్చాము, చెయ్యూత ఇచ్చాము, ప్రతి ఒక్కరికి వాలంటీర్ల ద్వారా 1వ తారీఖే ఫంక్షన్ అందజేసాం. వాళ్ళు ఏం చేశారు అనే దాన్ని వాళ్ళ మేనిఫెస్టో తీసుకొని వెళ్ళండి, మేము కూడా మా మేనిఫెస్టో తీసుకొని వెళ్తాము. ఇద్దరు ఏం చేశారు అనేది చూసుకొని ఓటు, లేకపోతే ఒక చట్టసభ పెట్టుకుందాం, వాళ్ళు ఏం చేశారు, మేము ఏం చేశారు అనేది మాట్లాడుకుందాం, రమ్మనండి. ఇక్కడ అదేవిధంగా కేశినేని నాని గారు, కేశినేని చిన్ని గారు ఎంపీలుగా పోటీ చేస్తున్నారు. టీడీపీ, వైసీపీ ఇద్దరు ఎవరు గెలుస్తారు? నాన్నగారు గెలుస్తారన్న. నాన్నగారు ఇప్పటి నుంచి కాదు, 3 సార్లు ఆయన ఎంపీగా, 2 సార్లు ఎంపీగా చేశారు. 3వసారి ఖచ్చితంగా అవుతాడు. ఆయన టాటా ట్రస్టులతో వైద్యం చాలామందికి అందించారు, పేదవారికి. అలాగే వాటర్ ట్యాంకులు ఇస్తారన్న. నాన్నగారు కూడా చాలా అందుబాటులో ఉంటారు, అభివృద్ధి పథకంలో నడిపిస్తారన్న. చిన్నిగారు ఏముంది, నిన్న కాక మొన్న వచ్చారు రాజకీయంలోకి. అది ఇంకో విషయం చెప్పాలంటే చిన్నిగారు అనేది మా కాన్స్టిట్యున్సీలో 69 గ్రామాల్లో ఎవరికి తెలియదు. అదే నాన్నగారు ఎప్పటి నుంచో ఉన్నారు, 10 సంవత్సరాల నుంచి జనాల్లో అందుబాటులో ఉన్నారు. అంత వేవ్లో కూడా నాన్నగారు గెలిచారంటే అది నాన్నగారు ఎజెండానే. నాన్నగారిని చూసి ఓట్లేదు సార్.